హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ తీయగూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను లేతగా ఉన్న వంకాయల్ని 1 కిలో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా దానికోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. లేదా మనం నార్మల్ వాటర్లో యాడ్ చేస్తే వంకాయలు అనేది లోపల కలర్ చేంజ్ అయిపోతాయి. దానికోసమని కొద్దిగా సాల్ట్ని కానీ రాళ్ళుప్పుని కానీ వాటర్లో యాడ్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వంకాయలు అనేది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ వాటర్లో యాడ్ చేసేద్దాం. ఈ విధంగా వంకాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పొడవుగా సన్నగా కట్ చేస్తున్నాను. మీరు ఇలా ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసులుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు ఎలా కావాలో అలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా లేతగా ఉన్న వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్. వంకాయలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి, మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని వేడి వేడి రైస్, రాగి సంగటి, అలాగే చపాతీస్, రోటీస్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇదే విధంగా మీరు ఎన్ని వంకాయలు తీసుకున్నా కూడా ఇలానే కట్ చేసి కర్రీ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసి వీటినన్నిటిని కూడా ఒకసారి వాటర్లో బాగా మునిగేటట్టు ఇలా ముంచేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆవాలు కాస్త చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వాటర్ వేయకుండా ముక్కలు మాత్రం తీసి ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా వంకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ మనము పల్లీల పౌడర్ మిక్సీకి పట్టినప్పుడు కూడా యాడ్ చేసాం కదా, కాబట్టి చూసుకొని మీరు సాల్ట్ ఎంత సరిపోతుందో టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసేసి ఈ సాల్ట్, పసుపు అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకొని ఈ వంకాయ ముక్కలంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. అప్పటి వరకు కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలంతా కూడా ఈ ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది కర్రీ. ఈ ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అయ్యేటట్లు ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము. టమోటాలు ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజు తీసుకొని ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గిపోవాలి. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటాయి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ధనియా పౌడర్ 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ ఒక ½ టేబుల్ స్పూన్ అంత యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పల్లి పౌడర్ చేసేటప్పుడు అందులో యాడ్ చేశాను కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ పౌడర్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని బాగా ఉడికించుకోండి ఒక 10 నిమిషాల వరకు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ తీగూర రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్, రాగి సంగటి, చపాతీ, పూరి, పుల్కా ఇలాంటి వాటికి అన్నిటికి కూడా చాలా మంచి కాంబినేషన్. అలాగే బగారా రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ తీగూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్.